నారాయణకి సార్ని ఇచ్చారు. ఆయన ఏం ఇస్తారు బాగా చదువుకోవాలని అంటారు. బాగా సార్ अली भाई రాష్ట్ర మన నేషనల్ పార్టీ జనరల్ సెక్రటరీ మన నారా లోకేష్ గారి 43rd బర్త్డే అండి. దానికి మేమంతా చాలా సంతోషంగా ఉన్నాము. ఎందుకంటే ఒక తెలుగుదేశం పార్టీకి ఒక బ్యాక్ బోన్ లాగా, తండ్రిని తగ్గ తనయుడు లాగా. ఎందుకంటే మీరు చూస్తున్నారు గత 2 ఇయర్స్ నుంచి ఎన్ని పెద్ద పెద్ద కంపెనీస్ మన ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొస్తున్నారు. ఇప్పుడు కూడా దావోస్ పోయి చాలా కంపెనీస్కి MOU సైన్ చేశారు. అట్లాంటి విజనరీ ఉన్న నాయకులు మన నారా లోకేష్ గారు. ఈరోజు వారి 43rd బర్త్డే మనం సెలబ్రేట్ చేసుకుంటున్నామంటే వాళ్ళు ముందే చెప్పారు, మనకు కేక్లు కాకుండా పుస్తకాలు ఏమంటే ఆర్భావం లేకుండా సింపుల్గా చేయాలని అన్నారు. అట్లాంటి లీడర్షిప్. మొన్న కూడా ఒక లీడర్ది బర్త్డే జరిగింది. మన ఏమంటే వైఎస్ఆర్ పార్టీ లీడర్ది. వాళ్ళు ఎట్లా చేశారో చూశారు కదా, రప్ప గప్ప అని ఏదేదో మాట్లాడి అసలు అంటే ఎడ్యుకేటెడ్కి అన్ఎడ్యుకేటెడ్కి డిఫరెన్స్ కనిపిస్తుంది. ఒక విజనరీ లీడర్ ఎట్లా ముందుకు తీసుకెళ్తారు రాష్ట్రం, ఒక అన్ఎడ్యుకేటెడ్ ఎట్లా అంటే అక్కడనే మీకు కనిపిస్తుంది. దానికోసం ప్రజలు కూడా అదే నమ్మి ఖచ్చితంగా మన ఆంధ్ర రాష్ట్రానికి ముందు ఈ లీడర్షిపే ముందుకెళ్తుంది. ఖచ్చితంగా మనం ఏది లక్ష్యం పెట్టుకున్నాం, విజన్ 2047 అని ఆంధ్ర రాష్ట్రానికి నంబర్ 1 రాష్ట్రంగా భారతదేశంలో తీసుకెళ్లాలా. గతంలో మన హైటెక్ సిటీ అని ఎట్లా మన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఒక ఎట్లా అంటే ప్రపంచంలో ఇది అని గుర్తించిన ఒక రాష్ట్రం ఉండేది. అట్లానే మన ఆంధ్రప్రదేశ్కి కూడా మళ్ళీ కూడా ఒక విజన్ అయిన నాయకుడు మళ్ళీ నారా లోకేష్ గారు వచ్చినారు. ఖచ్చితంగా వాళ్ళ వాళ్ళ సారథ్యంలో మేమందరం ముందుకెళ్ళి మా తెలుగుదేశం పార్టీని ఇంకా బలంగా చేసుకొని ఈరోజు మనం ఇదంతా పుస్తకాలు మన ప్రిన్సిపల్ గారికి పిల్లలకి అంతా పంచడం జరుగుతుంది. అందరు మరి ఒక్కసారి పిల్లలందరూ చెప్పండి, హ్యాపీ బర్త్డే టు నారా లోకేష్ అని చెప్పండి. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే నారా లోకేష్. థ్యాంక్ యూ. లోకేష్ గారి 43వ జయంతి సందర్భంగా నంద్యాల స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి ఫరూక్ గారి ఆధ్వర్యంలో యువ నాయకులు జిల్లా ప్రధాన కార్యదర్శి ఫిరోజ్ నాయకత్వంలో పేద విద్యార్థులకు పుస్తకాల పంపిణీ కార్యక్రమం స్థానిక పార్టీ కార్యాలయంలో జరుగుతుంది. ప్రతి సంవత్సరం నూతన సంవత్సరంతో పాటు మిగతా ఏ కార్యంలోనైనా పుట్టినరోజులు కానీ పార్టీ ఆందోళన కానీ పెద్ద ఆయన ఫరూక్ గారు పేద విద్యార్థులకు పుస్తకాల పంపిణీ చాలా ముఖ్యము. పుస్తకాలు చదువు ఉంటేనే ఎవరైనా కానీ ఉన్నత స్థాయికి చేరుకుంటారు. చదువు ఎంతో ముఖ్యం. ఎంతో ఆర్థిక భారం ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులలో ప్రభుత్వ పాఠశాలల్లో జరిగేటువంటి విద్యార్థులకు చేయూతనందించాల్సిన ముఖ్య ఉద్దేశంతో ఈరోజు నారా లోకేష్ గారి జన్మదినం సందర్భంగా వారికి విద్యార్థులకు అవసరమైనటువంటి పుస్తకాలు పంపిణీ చేయడం జరుగుతోంది. పట్టణంలోని మున్సిపల్ హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు, ఇతర ఉపాధ్యాయులు, వారి సిబ్బంది, విద్యార్థులు రావడం జరిగింది. వారికి ఈరోజు ఈ పుస్తకాల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. అదేవిధంగా లోకేష్ బాబు పుట్టినరోజు సందర్భించుకొని తెలుగుదేశం కార్యకర్తలు అయితేనేమి, ఇతర నాయకులు అయితేనేమి వారి వార్డులలో కూడా ఇదే విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలియజేస్తున్నారు. ఈ అవకాశం ఆఫీసు నందు మన ప్రియతమ యువ నాయకులు
మరియు పార్టీని పాదయాత్ర ద్వారా నడిపించి ప్రభుత్వంలోకి తీసుకొచ్చినటువంటి నారా లోకేష్ గారి 43వ జన్మదిన శుభ సందర్భంగా నంద్యాల జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి అయిన ఎన్ఎండి ఫిరోజ్ సార్ గారి సారథ్యంలో ఈరోజు పేద విద్యార్థినులకు ప్రభుత్వ కళాశాలలో ప్రభుత్వ స్కూళ్ళలో చదువుతున్నటువంటి విద్యార్థులకు పుస్తకములు మరియు పెన్నులు వారికి కావాల్సినటువంటి విద్యను ముందుకు తీసుకుపోవాల్సినటువంటి సౌకర్యార్థం కొరకు వారికి ఏమేమి అవసర నిమిత్తమో వారికి అందరికీ ఈరోజు నారా లోకేష్ గారి జన్మదిన శుభ సందర్భంగా వారికి పుస్తకములు నోటు పుస్తకములు వారికి అందించి ఫిరోజ్ సార్ గారు జన్మదిన శుభాకాంక్షలు ఘనంగా ఈ యొక్క న్యాయశాఖ మంత్రి ఆఫీస్ కార్యాలయం నందు ఘనంగా తెలుగుదేశం కార్యకర్తల సమక్షంలో మరియు నంద్యాల పట్టణ ప్రజల సమక్షంలో విద్యార్థుల సమక్షంలో ఈరోజు ఘనంగా నారా లోకేష్ గారి జన్మదిన వేడుకలు జరపడం చాలా గర్వకారణమైనటువంటి అంశంగా భావించాల్సినటువంటి అంశం ఎంతైనా ఉంది. అదేవిధంగా విద్యాశాఖ మంత్రి అయినందుకు మన దేశంలో కాకుండా రాష్ట్రంలోనే మంచి ప్రత్యేకత కలిగినటువంటి ఒక ఉన్నత శాఖను ఆయన తీసుకొని విద్యార్థుల్లో విప్లవాత్మకమైనటువంటి మార్పులు విద్యలో వినూతనమైనటువంటి విద్యార్థి కోర్సులను ప్రవేశపెట్టి మన ఆంధ్ర రాష్ట్రాన్ని విద్యాశాఖగా విద్యా నిలయంగా విద్యార్థులను తీర్చిదిద్దినటువంటి ఘనత మన నారా లోకేష్ గారికే దక్కింది. అదేవిధంగా మరి నారా లోకేష్ గారిని ఆదర్శంగా తీసుకొని మన యువ నాయకుడు ఎన్ఎండి ఫిరోజ్ సార్ గారు ఈరోజు కృతనిశ్చయంతో నియోజకవర్గం అంతా పర్యటిస్తూ వార్డు సమస్యలనైతేనేమి గ్రామ సమస్యలనైతేనేమి ఎప్పటికప్పుడు అధికారుల దృష్టికి తీసుకొని వచ్చి వారి సమస్యలను పరిష్కరిస్తూ పార్టీని ముందుకు నడిపిస్తూ పార్టీకి ఒక మంచి పేరును ప్రతిష్టను తీసుకొని వస్తూ యువ నాయకులు వారు మన ఎన్ఎండి ఫిరోజ్ సార్ గారు ఈరోజు నారా లోకేష్ గారి జన్మదిన వేడుకలు పాల్గొనడం మనకందరికీ సంతోషంగా భావిస్తూ అందరికీ నా కృతజ్ఞతలు